గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసేసి ఇవన్నీ కూడా శ్రీరాంపురంలో నాకు దొరికినటువంటి స్టోన్స్. ఇవన్నీ కూడా మనకు పరిటాల్లో దొరికిన స్టోన్స్. ఇక్కడ మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ టెస్టర్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ మనం డైమండ్ టెస్ట్ సెలెక్టర్ 2 ఉంది. దీంతో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. శ్రీరాంపురంలో దొరికినటువంటి స్టోన్స్ ఇవి. శ్రీరాంపురం చూడండి ఫ్రెండ్స్, ఇది 7 పాయింట్స్ వరకు రీచ్ అయింది ఈ స్టోను. ఓకే, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రిస్టలే ఫ్రెండ్స్, క్లియర్గా తెలుస్తుంది. ఓ, ఇది కూడా అంతే, 6 to 7. ఓకే, ఇది కూడా క్రిస్టలే ఫ్రెండ్స్. చూడండి 8 వరకు, 7 వరకు వెళ్ళింది అప్రాక్సిమేట్లీ. మనకు ఎక్కువ దొరుకుతున్న వజ్రాలన్నీ కూడా, వజ్రాలు కాని స్టోన్స్ అన్నీ కూడా 6 to 8 మాత్రమే ఉంటాయి సహజంగా. మనకు దొరికేవన్నీ కూడా అవే స్టోన్స్ ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇది 7 పాయింట్స్ వెళ్ళింది. అయితే మనం చెక్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ 1 సైడ్ కాదు, 4 సైడ్స్ చెక్ చేసుకోవాలి. 4 సైడ్స్ చెక్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఏదైనా ఒక కొంచెం పార్ట్లో వజ్రం ఉన్నా కూడా అది మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద స్టోన్ అనుకోండి. ఈ పెద్ద స్టోన్లో ఒక 1/4 పార్ట్ మనకు డైమండ్ అవ్వచ్చు, రిమైనింగ్ వేస్ట్ అవ్వచ్చు. అట్లా నేను జొన్నగిరిలో ఒక పెద్ద ఆయనకు దొరికినప్పుడు నేను దాన్ని చెక్ చేసినప్పుడు తెలిసిందనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే, డైమండ్ పూర్తిగా ఒక స్టోన్ ఉందంటే అంతా డైమండ్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొంత పార్ట్ డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది, రిమైనింగ్ వేస్టేజ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా 7 to 8 మాత్రం వెళ్తున్నాయి. మీరు కొంత అవగాహన ఉంటుంది మీకు దొరికే స్టోన్స్ అనేది నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది. మనకు వజ్రం అయితే యాక్చువల్గా చాలా స్పీడ్గా 12 పాయింట్స్ వరకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అసలు దాని స్పీడే వేరుంది. ఇప్పుడు ఇవి చాలా స్లోగా వెళ్తున్నాయి కదా, దీనంతా వీటంత స్లోగా వెళ్ళటం లేదు అవి. ఇవి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అన్నమాట పై వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకా తక్కువ ఉంది, ఇది క్రిస్టలే. ఆల్మోస్ట్ మనకు క్రిస్టల్స్ ఎక్కువ దొరుకుతున్నాయి అందరికీ కూడా. వజ్రం ఎక్కడో ఒకటి అరా దొరుకుతుంది. దొరికిన వాళ్ళు అదృష్టవంతులు ఫ్రెండ్స్. మనం చూడొచ్చు 7 పాయింట్స్ ఉంది, ఇది 7 పాయింట్స్. ఇది కూడా క్రిస్టలే, పగిలిపోయింది. చూడండి 7 పాయింట్స్, 8 పాయింట్స్ వచ్చింది. ఇది చాలా షైనీగా ఉంది ఫ్రెండ్స్, వెరైటీగా ఉందని తీసుకున్నాను. మామూలు స్టోనేలే కానీ కొంచెం షైనీగా ఉందని ప్రక్కన పెట్టాను. ఇది అసలు మనకు పరిటాల్లో ఇలాంటి స్టోన్స్ ఎక్కువ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు, పరిటాల్లో వెళ్ళండి అందరూ. ఈజీగా వెళ్ళొచ్చు, వెళ్ళటం ఈజీ. మీరు అక్కడ చిన్న తక్కువ ఏరియానే, చుట్టూతో ఉన్నటువంటి పొలాలు కూడా వెతకచ్చు. కానీ ప్రస్తుతం అక్కడ పంటల్లో వేసి ఉన్నాయి ఫ్రెండ్స్. చెరువు వరకు అయితే మీరు వెతకచ్చు, చెరువు చుట్టుప్రక్కల, చెరువు మధ్య భాగంలో. ఈ సమ్మర్ ఇంకొంచెం 1 మంత్ పోతే ఇంకా ఎండిపోతుందేమో. చెర వరకు వాటర్ ఉన్నాయి, మొన్న మధ్య వెళ్ళాను నేను. చూడండి, ఇది కూడా 7-8 పాయింట్స్ వస్తుంది. ఓకే, తేనె కలర్ రాళ్ళు అసలు చాలా ప్లెంటీ ఆఫ్ రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, హ్యూజ్గా. అయితే గుండ్రటి రాళ్ళు మాత్రం చాలా రాళ్ళు ఉన్నాయన్నమాట, మీకు ఎక్కువ అవే కనిపిస్తాయి. అసలు మెజారిటీ స్టోన్స్ మాత్రం మనకు అక్కడ గుండ్రటి రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వేస్ట్. కాకపోతే మీకు పరిటాల్లో ఉన్నదంతా నల్లమట్టి, బంకమట్టి లాగా ఉంటుంది. మీరు అయితే అక్కడ పరిటాల్లో ఉన్నది ఏంటంటే, ఇప్పుడు శ్రీరాంపురం కానీ వేరే చోట మనకు
వాటర్‌తో మనం కడిగి జల్లించడానికి వీలుండదు. ఇక్కడైతే వాటర్ చెరువే కాబట్టి మనం వాటర్‌తో కడిగి జల్లించొచ్చు ఫ్రెండ్స్. ఇది. ఇంతవరకు ఈ స్టోన్స్ గురించి. అయితే ఇదొచ్చేసేసి మైక్రోస్కోప్ ఫ్రెండ్స్. ఇది మినీ మైక్రోస్కోప్ తెప్పించాను. బట్ కాపోతే మీకు చూయించడానికి ఇది వీలుగా లేదు. ఇదంతా కొంచెం సెటప్ ఉంది. చేయలేదు. త్వరలో ఇంకొక డిజిటల్ మైక్రోస్కోప్ కూడా ఆర్డర్ చేశాను. అది కూడా వస్తది త్వరలో. అప్పుడు నేను ఇవన్నీ కూడా చూయించడం జరుగుతుంది. అంటే మైక్రోస్కోప్‌లో కూడా ఎట్లా ఉంటాయి, మనకెట్లా కనిపిస్తాయనేది ఒక అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.